హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దానికోసం మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు, అలాగే ఒక 5 పీసెస్ మామిడికాయ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ గ్రైండ్ చేసుకొని గ్రైండర్లో వేసుకుందాం. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అందులోనే కొంచెం ఉప్పు వేసుకుందాము, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. దాంట్లోనే కొంచెం పసుపు. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకుందామండి. కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, ఇంకొంచెం జీలకర్ర, అందులోనే కొన్ని ఆవాలు వేసుకుందాము. వేసుకుని పోపు వేసేసుకుందాము. అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా. ఇది మనం గ్రైండ్ చేసి పట్టుకున్న మిక్స్చర్ అండి. ఇందులో ఇప్పుడు మనం చేసిన పోపుని వేసేసుకుందాము. వేసేసుకొని కలిపేసుకోవడమే, అంతే. ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మేము ఓన్లీ ముగ్గురికే చేసుకున్నామండి. మేము కొంచెం కారం తక్కువగా తింటాము. మీకు కొంచెం స్పైస్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.